విల్ టీచ్ యూ. అంటే ఒక క్లయింట్ నెట్లో కొట్టాలని నేర్పిస్తాం. దాని ద్వారా 2-3 క్లయింట్స్ కొట్టినా కూడా ఆ ఇన్కమ్ నీకు 30,000 నుంచి 40,000 ఈజీగా అయిపోతుంది. వర్క్ ఆన్ యువర్ ఓన్ టైమింగ్. కాకపోతే ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి. జాబ్కి కానీ ఫ్రీలాన్సింగ్కి న్యాయం చేస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా బాగుంటుంది. మేమైతే చాలా మంది హౌస్ వైఫ్స్కి ట్రైన్ చేశాము. హ్యాపీగా దేరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నారు. ఉమెన్కి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వచ్చిన వాళ్ళకి పెద్ద పెద్ద కోరికలు ఏం లేవండి. నాకు ₹1,00,000 జాబ్ కావాలని ఏమనుకుంటలేరు. 10-15 వస్తే చాలు. బట్ స్లోగా పెరిగితే బాగుంటుంది. అంటే ఆబ్వియస్గా ఉందన్నమాట. ఆబ్వియస్గా ఒక క్లయింట్కి మీరు 10,000 తీసుకుని వెబ్సైట్ బాగా చేశారనుకోండి, ఆయన నలుగురిని ఇస్తాడు మళ్ళీ. కాబట్టి గ్రో అవుతూనే ఉంటుంది అనమాట. సో డిజిటల్ మార్కెటింగ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చాలా ఉన్నాయండి. బయట జరిగే మోసాలను మీరు గుర్తుపట్టండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ టైప్ చేయండి, 30,000 అవన్నీ వేస్ట్ అండి. కరియర్ గ్రోత్ ఉండేదాన్ని మీరు చూస్ చేసుకోవాలి. డిజిటల్ మార్కెటింగ్లో చాలా ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తికి వెబ్సైట్ డిజైనింగ్ చేయడం కానీ, గూగుల్లో అయినా టాప్లో పెట్టడం కానీ, యాడ్స్ రన్ చేయడం కానీ, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, లింక్డ్ఇన్ ఇవన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కిందకి వస్తాయి అనమాట. కానీ అక్కడ ఇచ్చిన డేటాను టైప్ చేయడం